కరుణ కిరణాలు అనేటువంటి ఒక నూతన ఆధ్యాత్మిక సత్యాలను విషయాలను సమాజంలోకి తీసుకుని రావాలనే సంకల్పంతో నిత్యుడైన దేవుడు, సత్యుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, శరాబులు, కెరూబులు, 24 పెద్దలు, కోటాన కోట్ల దేవదూతలతో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్నవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించబడుచున్న ఆ సర్వోన్నతుని గురించి, ఆ మహిమాన్వితుడి గురించి, ఆ మహా గొప్ప దేవుని గురించి ప్రతిరోజు కొద్ది నిమిషాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆధ్యాత్మిక అల్పాహారం అనేటువంటి సంకల్పంతో 10 నుంచి 15 నిమిషాల విడుదలలో ప్రతిరోజు మీ ముందుకు కొన్ని సంఘటనలు తీసుకుని రావాలని, కొన్ని మంచి మాటలు తీసుకురావాలని ఆయన యొక్క మహాకృపలో ఈ కరుణ కిరణాలు అనేది ప్రారంభిస్తూ ఉన్నాం. నా దేశ ప్రజలారా, నా తెలుగు ప్రజలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకిచ్చిన దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి, అనుభవాలను బట్టి, అనేకమైనటువంటి స్థితులు గుండా ప్రయాణంగా జరిగిన ప్రయాణమును బట్టి, నా అనుభవంలోంచి నేర్చుకున్న విషయాలను బట్టి, పరిశుద్ధ గ్రంథంలో అనేక సంవత్సరాలుగా గొప్ప దైవశాఖల యొక్క మంచి పాండిత్యం సంపాదించుకున్న వారి యొద్ద నేర్చుకున్నటువంటి మంచి విషయాలను బట్టి మేము ఎందుకు నేను వస్తున్నాను. ఎందుకంటే నేటి దినాల్లో మనం గమనిస్తే ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో తప్పుడు విషయాలు సమాజంలోకి చొచ్చుకుంటూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోకి చొచ్చుకుని వస్తున్నాయి. తద్వారా అప్పుడే ప్రభులోకి వచ్చిన వారు కానివ్వండి, పరిపూర్ణంగా ఎదగని వారు కానివ్వండి, కొద్దిపాటి విశ్వాసం గలవారు కానివ్వండి, ఆ మాటలు విని కలవరపడుతూ ఉన్నట్లుగా నా జీవిత అనుభవంలో అనేక మందిని చూశాను, కలిశాను, తెలుసుకున్నాను. కనుక ప్రియులారా, మీ అందరికి కూడా ఆణిముత్యాలాంటి శ్రేష్టమైన మంచి పాల వంటి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, ఆ ఉదయకాలపు బ్రేక్ఫాస్ట్ని మీ అందరికీ ప్రేమతో అందించాలని మా అనుభవాన్ని రంగరించి నిత్య విద్యార్థిగా మహాగంధమైన తప్పులేని తత్వం కలిగిన ఆ మహోన్నత బైబిల్లోంచి, జీవము గల బైబిల్లోంచి, శక్తి కలిగిన బైబిల్లోంచి అనేకమైన మంచి విషయాలను మీ ముందుకు తీసుకొని రావాలని, మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని స్థిరపరచాలని, ఏ స్థితిలోనైనా సరే ధైర్యంగా నడిచి జీవించులాగన, దేవుని వైపు చూచులాగన చేయాలని. ఎందుకు అంటే ప్రియులారా, నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం, దేవుని విడిచిపెట్టి మరి వెనుతిరిగి వెళ్ళిపోవడం, దేవుణ్ణి నిందించడం, దేవుణ్ణి దూషించడం అనే సంఘటనలు కూడా నేను చూశాను, చూస్తూ ఉన్నాను. కావున వాటన్నిటి నుంచి వచ్చిన అనుభవం, బాధ, వేదనను బట్టి, నాకు నేర్పించినటువంటి దైవ సేవకులు బోధన బట్టి దేవుని సన్నిధిలో బలంగా ఉండాలంటే శ్రేష్టమైన పాల వంటి పరిశుద్ధమైనటువంటి సత్యమైన వాక్కును నేర్చుకోవాలి, వినాలి. వింటేనే, వినిటి వలన విశ్వాసము కలుగునేటువంటి ఓ గొప్ప మాటను ఆధారంగా చేసుకొని మీకు వినిపించాలని మీ ముందుకు వస్తున్నాను. దీని పేరే కరుణ కిరణాలు. ఉదయకాలంలో ఉదయాన్నే మీరు లేవగానే మీకు వినిపింపబడే శ్రేష్టమైనటువంటి కొద్దిపాటి పలుకులు, అవి మీరు వింటే మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలను తలస్తూ ఆ నిత్యదేవుడు, సత్యదేవుడు నీకును మాకును మనందరికీ
ఇప్పుడును ఎల్లప్పుడును తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.